అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది బిగ్ బాస్ వీడియో అయినప్పటికీ కూడా స్క్రిప్ట్ అయితే అవసరం లేదు కాబట్టి ల్యాప్టాప్ ఏం ముందు పెట్టుకోలేదు, దూరం పెట్టే అనేది. సో అది కొంచెం ముందుకైతే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి నేను యాక్చువల్గా ఒకటి అనుకుంటున్నాను, ప్రతి నైటు కూడా ప్రతి రివ్యూ కూడా ఒక పాటతో మొదలు పెడతాను. అది బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మటుకు. అది ఆ సబ్స్క్రైబ్ లైక్ ఏదైతే ఉంటుందో షేరు దాన్ని కొంచెం మిక్స్ చేస్తూ అలా అలా పాడే ప్రయత్నం చేస్తాను. సో మీకు కొంచెం ఆ పాటను గుర్తు చేసినట్టు ఉంటుంది. మీరు రివ్యూ అంతా వినేసిన తర్వాత మీరు వెళ్ళి పాట వినొచ్చు, మీకు ఆ పాట నచ్చినట్టయితే అలా అనమాట. సో ఎంతమందికి ఆ పాట ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, అట్లా అనుకుంటున్నాను నేను. సో ఓకే, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది నాకైతే. సో ఈసారి మటుకు రివ్యూస్ 100% చేస్తా డూడ్, ఎందుకంటే డూడ్ ఆర్ డూడ్స్ లేడీస్ అండ్ జెంట్మెన్ అందరికీ కూడా చెప్తున్నాను నేనైతే చేస్తా. ఎందుకంటే ఈసారి నాకు కూడా ఒక కైండ్ ఆఫ్ అవసరం ఉంది, నాకు కష్టం తప్పదు మరి ఇంకా. సో ఇవి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను బిగ్ బాస్ టైంలో ఒక 2-3 గంటలే నిద్రపోవాలని చెప్పి. ఆల్రెడీ బేసిక్గా 5-6 గంటల నుంచి పడుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా 2-3 గంటల నిద్ర ఉంటుంది మా అయితే బిగ్ బాస్ టైంలో. ఇట్స్ ఓకే, చల్తాయే, తప్పదు మరి ఇంకా. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, సరే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఈ వీడియో సబ్జెక్ట్ ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఒక పక్క దాని మటుకు అది ఫ్లోలో వెళ్ళిపోతుంది, కంటెస్టెంట్లను సెలెక్ట్ చేస్తుంది, మంచి ఫైర్ మీద ఉన్నారు కంటెస్టెంట్లు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, ఓకే అయిపోతుంది. అయితే ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఏంటది? బేసిక్గా ఈ బిగ్ బాస్ మెయిన్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు వీళ్ళని బేసిక్గా ఎంతమందిని తీసుకొస్తారు? గ్రాండ్ లాంచ్ రోజు 6గురిని తీసుకొస్తారు, తర్వాత ఒక 2 తీసుకొని వస్తారు మహా అయితే. సో కామనర్స్ 8 మంది సెలెక్ట్ అవుతారు. ఈ 15 మందిలో సగం మందికి ఆపర్చునిటీ ఉన్నట్టే. సో ఇక్కడ వరకు వెళ్ళారంటేనే ఆల్మోస్ట్ మంచి ఆపర్చునిటీ వచ్చేసినట్టే వాళ్ళకైతే మటుకు, అంతే కదా. సో యూజువల్లీ చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అయితే మటుకు. అండ్ ఇక్కడ సెలబ్రిటీస్ అయితే మటుకు జనరల్గా గ్రాండ్ లాంచ్ రోజు ఒక 8 మంది వస్తారు, తర్వాత ఈ గ్రాండ్ లాంచ్ 2.0 రోజు 4 వస్తారు. సో వాళ్ళొక 12 మంది వస్తారు, వాళ్ళొక 12 మంది, వీళ్ళొక 8 మంది, మొత్తంగా 20 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇది బేసిక్గా కాన్సెప్ట్. సో ఇక్కడ అగ్ని పరీక్షలో కామనర్స్ అయితే మనకు ఆల్రెడీ చాలా లిస్ట్ అయితే అర్థమైపోతుంది. ఇంకా వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అన్న ఒక ఫీలింగ్ కొంతమంది మీద ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం, అది వేరే విషయం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు ఓకే, అగ్ని పరీక్ష అంతా కూడా ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఏదైనా ఒకటి ఫ్లోలో వెళ్ళట్లేదు అంటే సెలబ్రిటీ సెలక్షనే. సెలబ్రిటీ సెలక్షన్ అసలు ఒక ఫ్లోలో పోవట్లేదు అసలు. మీరు నమ్మరు, సీజన్ 5 సీజన్ 6 ఆ టైంకి ఇది బేసిక్గా మహా అయితే ఎన్ని రోజులు ఉంది అగ్ని పరీక్ష, ఇది బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి? ఇవాళ August 19. సో ఆగస్ట్లో ఒక 12 రోజులు, అదొక 5 రోజులు, ఒక 17 రోజులు ఉంది కదా. అంటే జస్ట్ ఒక 2 వీక్స్ అబోవ్ ఉందంతే, 2.5 వీక్స్ ఉందంతే కదా. లాస్ట్ అంటే సీజన్ 5 సీజన్ 6 సీజన్ 7 ఆ టైంకి ఒక 1 మంత్ ముందే ఆర్ అట్లీస్ట్ 3 వీక్స్ ముందే ఖచ్చితంగా ఒక 80% కంటెస్టెంట్లు ఫైనల్ అయిపోయేటోళ్ళు, అగ్రిమెంట్లు అన్నీ అయిపోయేవి, రెమ్యునరేషన్లు ఫైనలైజ్ అయిపోయేవి. సో ఆ కంటెస్టెంట్లతో వాళ్ళకి ప్యాటర్న్ డిసైడ్ చేసేటోళ్ళు, అంతా డిసైడ్ అయిపోయేది. ఎవరు ఫస్ట్ ఎంట్రీ, ఎవరు లాస్ట్ ఎంట్రీ అన్నీ అయిపోయేటివి. కొంతమంది అయితే ఏవీ షూట్లు, డ్యాన్స్ షూట్లు కూడా ప్రిపరేషన్స్ మొదలైపోయేవి. అంటే లైక్ వాళ్ళు ఏం చేయాలి, స్కిట్ చేయాలా, లేదంటే ఇంట్రో ఇవ్వాలా, లేదంటే ఏదైనా డ్యాన్స్ చేయాలా, ఏదైనా ఒక స్టోరీ మోడ్లో వెళ్ళాలా, విజువల్ మోడ్లో వెళ్ళాలా, మాంటేజ్ షార్ట్స్తో, ఇట్లా రకరకాలుగా ప్లానింగ్ జరిగేవి అనమాట ఆ టైంకి. సీజన్ 7 వరకు. సీజన్ 8కి కొంచెం డిలే అవుతూ వచ్చింది. సీజన్ 9కి అగ్ని పరీక్ష పెట్టాక ఇంకొంచెం డిలే అయింది. ఇప్పుడు మరీ ఘోరం ఇప్పుడైతే మటుకు ఆ సెలబ్రిటీ సెలక్షను చాలా చాలా వరస్ట్గా ఉంటుంది. అంటే వరస్ట్గా ఉంటుంది అన్న సెన్స్ లేట్ అయిపోతుంది, చాలా వరస్ట్ వేలో లేట్ అయిపోతుంది సెలబ్రిటీ సెలక్షన్ అంతా కూడా. లిటరల్లీ వరస్ట్గా ఉంది మొత్తం ప్రాసెస్ అంతా కూడా. సో అసలు ఇప్పటి వరకు అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్, అంటే అఫీషియల్గా ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏం బయటికి చెప్పలేదులేండి, బట్ 100% కన్ఫర్మ్ అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయిపోయిన కంటెస్టెంట్ ఒకరే, మా జబర్దస్త్ రాంప్రసాద్ అన్న, ఆటో రాంప్రసాద్. ఆయన ఇక బేసిక్గా మా ఈటీవీలో కూడా షోస్ ఏం లేవు కదా, తగ్గిపోయింది. గమనిస్తే జబర్దస్త్ కూడా 2 రోజులు ఉండేది, ఒకరోజు చేస్తారు. అండ్ దాంట్లో కూడా అవకాశాలు తగ్గిపోయినాయి. శ్రీదేవిలో కూడా అంత ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే లైక్ తగ్గిపోయింది. అందరికీ ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టాస్క్ అనుకోవడం, ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు ప్రిఫరెన్స్ ఉండడం, ఇంకో డైరెక్టర్ వచ్చినప్పుడు ప్రిఫరెన్స్ ఉండకపోవడం. ఆ శ్రీదేవికి ఏంటంటే ఒకప్పుడు బేసిక్గా మరి మల్టిపుల్ డైరెక్టర్స్తో చేయించేటోళ్ళు, ఒక వారం ఒకరు అట్లా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు ఐడియా లేదు. మోస్ట్లీ అలాగే జరుగుతూ ఉండొచ్చు ఇప్పటికీ కూడా. కథ కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది మళ్ళీ వెళ్ళారు. ఏం జరిగినా కూడా అదైతే లెగలేదు, అదైతే పడుకుండిపోయింది జబర్దస్త్. సో అందుకని చెప్పి దాన్ని
రెండింటిని కలిపి ఒక ఎపిసోడ్ చేసేసి అది కూడా సండే రోజు టెలికాస్ట్ చేస్తున్నారు. సండే రోజు అయితే కొంచెం ఆడియన్స్ ఉంటారు ఇంట్లో అని చెప్పి ఏదో చేస్తున్నారు మొత్తానికి. అది కూడా సండే రోజు ఎప్పుడు చేస్తున్నారు? 6ంటికి, జనాలందరూ బయటికి వెళ్ళే టైంకి. ఏమంటాం ఇంకా వాళ్ళని? సర్లేండి, ఇంకా వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది. సాటర్డే రోజు చేసుకుంటే బెటర్ ఏమో సాయంత్రం. బట్ ఏమో వాళ్ళు ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి. సో బట్ ఎనీహో వాళ్ళైతే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతారు. బట్ షోస్ అయితే తగ్గిపోయినాయి, ఆపర్చునిటీస్ అయితే మటుకు ఈటీవీ కానీ మల్లెమాల కానీ తగ్గిపోయినాయి. అది మనం అంగీకరించాల్సిన విషయం. అది ఒకప్పుడు అద్భుతంగా ఉండేది. అప్పుడు ఏంటంటే మల్టిపుల్ షోస్ అబ్బా మల్లెమాలవి. అంటే క్యాష్ కానీ, లేదంటే డీ కానీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, వారం వారం ఈవెంట్లు, అంటే వారం వారం కాదు సారీ, పండగలప్పుడు ఈవెంట్లు ఉండేవి. శ్రీదేవి వచ్చి మొత్తం చెడగొట్టేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏంటంటే అటు జబర్దస్త్ ఉంటుంది, ఇటు డీ ఉంటుంది, అటు పాడుతా తీగా ఉంటుంది, అటు 1 సెకండ్ అనే ఒక 6 సెన్స్ లాంటి షో లాంటి వైబు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓ పక్క మళ్ళీ మోటివేషన్లు ఉంటాయి. ఇంద్రజ గారు వచ్చి ఆ గూగుల్ కొటేషన్లు అన్నీ చెప్తూ ఉంటారు. ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం. సో అదో రకం ఉంటుంది మొత్తం. అంటే అది మిక్స్ అనమాట. మోటివేషను, ఎనర్జీ, ఎమోషన్, ఫన్ను, డ్రామా, డ్యాన్స్, ఎవ్రీథింగ్. సో దానివల్ల మిగతా షోలన్నీ ఫసక్ అయిపోయినాయి. సో ఇంక అంతే. సుమా అడ్డా ఒకటి నడుస్తున్నట్టుంది ప్రజెంట్. ఓకే. సో అది అంతే, ఇక తగ్గిపోయింది కదా. సో దాంట్లో మరి రాంప్రసాద్ అన్నకు పెద్దగా ఛాన్సులు ఉండవు కదా. సో అట్లా కొంచెం ఆలోచించుకొని ఉంటారు. సో ఇమాన్యుల్ కానీ, తర్వాత అవినాష్ అన్న కానీ అట్లా బయటకు వచ్చేసి వాడు మా టీవీలో బాగా క్లిక్ అయ్యారు. సో ఒకవేళ అట్లాగే రాంప్రసాద్ అన్న కూడా మా టీవీలో క్లిక్ అయితే ఇప్పుడు మా టీవీ టాప్ ఉంది, అన్నిటికీ టాపే మా టీవీ. సో మా టీవీలో ఉండే ఆర్టిస్టులు బేసిక్గా చాలా అంటే చాలా బెటర్ పొజిషన్లో ఉంటున్నారు, ఫైనాన్షియల్గా అండ్ ఫేమ్ పరంగా, అన్నిటి పరంగా. సో రెగ్యులర్గా పీపుల్లో ఉంటున్నారు. సో మేబీ అలా ఒక ట్రైల్ ఏమైనా వేద్దామన్న ఉద్దేశంతో వచ్చారేమో అనుకుంటున్నాను నేనైతే. సో ఎందుకంటే ఇంక అయిపోయింది, ఇంకా అక్కడ ఒక టైం వరకే ఒకటి బాగుంటుంది అబ్బా. ఆ టైం తర్వాత ఇంకా మనం గివప్ ఇవ్వాలి అక్కడ. సో నేను జబర్దస్త్ 2020లో వదిలేయడానికి కూడా కారణం అదే. 2016 నుంచి 2020 దాకా చేశాను నేను, ఒక 4.5 సంవత్సరాలు చేశాను నేను అందులో. చేసి ఆర్పిఆర్ టీంలో చాలా స్కిట్లు చేశాను, వేరు వేరు టీముల్లో చేశాను. నేను టీమ్ లీడర్గా ఒక 18 స్కిట్లు చేశాను. అన్నీ చేసి ఒక 200 పైన స్కిట్లు చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నట్టుగా. అంటే కప్ ఆఫ్ టీ అంటే అప్పటి వరకు అది బాగుంది, బట్ ఆ తర్వాత ఇంక అది మారిపోయింది మొత్తం పరిస్థితి. అది నేను అర్థం చేసుకొని బయటకు వచ్చాను. సో నాకేంటంటే యూట్యూబ్ ఉంది అన్న వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇప్పుడు ఆది అన్న సినిమాలకు వెళ్ళిపోయాడు, పొలిటికల్గా ఉంటున్నాడు. సుధీర్ అన్న సినిమాలకు వెళ్ళిపోయాడు, మా టీవీలో ఉంటున్నాడు. అండ్ అట్లా అనమాట, మా టీవీ, జీ తెలుగు అట్లా. సో అలాగా ఎవరికి వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకొని వస్తున్నారు. అలాగే రాంప్రసాద్ కూడా వచ్చే ఉంటాడు. సో ఈయన ఒక్కడే కన్ఫర్మ్ అయ్యాడు ప్రస్తుతానికి, ఇంకెవరూ కన్ఫర్మ్ కాలే అసలు. ఏవేవో పేర్లు వినబడతా ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా. నేను ఆ లిస్ట్ అంతా చెప్పి మళ్ళీ నేను బుర్ర తినాలనుకోవట్లేదు, కానీ కన్ఫర్మ్ అయ్యాకే చెప్తా నేను. కానీ ఎందుకని బేసిక్గా సెలబ్రిటీ సెలక్షన్ రోజు రోజుకంటే సంవత్సరానికి ఎందుకంత ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంత ప్రాబ్లం అయిపోతుంది అంటే బిగ్ బాస్ అనేది చాలా హ్యూజ్ ఆపర్చునిటీ అబ్బా, నేను కాదనట్లే. చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ, లిటరల్లీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అసలు ఎవరో తెలియని ఆర్జే ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నేను ఈ వీడియో చేసే టైంకి 86,000 ఫాలోవర్స్. రాజ్కుమారి దయానాకి 95,000 ఫాలోవర్స్ పెరిగారు. మిథిలేష్కి ఒక 88,000 పెరిగారు ఫాలోవర్స్. అందరికీ ఫాలోవర్స్ వస్తున్నారు, పెరుగుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో రాత్రికి రాత్రి ఇన్స్టెంట్ ఫేమ్ ఇస్తుంది. సో అగ్ని పరీక్ష అనేది కానీ, బిగ్ బాస్ అనేది కానీ, ఇవన్నీ కూడా. సో కామనర్స్కి ఎంత ఫేమ్ ఇస్తుంటే సెలబ్రిటీలకి ఎంత ఇస్తుంది, ఇంకా బిగ్ బాస్లో కనుక బాగా క్లిక్ అయితే. సో డెఫినెట్గా బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, అందులో నో డౌట్. కాకపోతే ఏమవుతుందంటే అది సక్సెస్ అయినోడికి, ఫెయిల్ అయినోడి పరిస్థితి ఏంటి? ఫెయిల్ అయినోడు ఎక్కడో చాలా రేర్గా కొంతమంది ఉంటారు, వాళ్ళు మటుకే కంటిన్యూ అవ్వగలుగుతారు. అమర్దీప్ లాంటి వాళ్ళు. అమర్దీప్ బేసిక్గా ఎంత ట్రోలింగ్కి గురయ్యాడు తెలుసా ఆ టైంలో. కానీ లిటరల్లీ చెప్తున్నా, అమర్దీప్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు, కెరీర్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకెవరైనా ఆ ప్లేస్లో ఉండుంటే మేబీ బాగా ఇంకా అసలు కంప్లీట్ డెడ్ ఎండ్ ఇంకా అసలు. కానీ ఏదో అవుతున్నాడు అట్లా. కానీ ఎవరికి చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది. ఎంత కాదన్న యాంకర్ రవణకి ఎఫెక్ట్ అయ్యింది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది. నేనైతే అనగలుగుతా, షణ్ముఖ్కి ఎఫెక్ట్ అయ్యింది. అది ఒక ఫ్లోలో వెళ్ళేటోడు ఆ ఫ్లోని మొత్తాన్ని కూడా చెడగొట్టారు. అంటే ఒక నదిలాగా ప్రశాంతంగా అట్లా వెళ్తున్నాడు. వెళ్ళి సముద్రం అనే భారీ విజయాన్ని చూసినేమో మనోడికి మధ్యలో ఏం చేశారు, డ్యామ్ వేశారు, బ్యారికేడ్స్ దించండి రా బ్యారికేడ్స్ అని చెప్పి బిగ్ బాస్తో మొత్తం దించారు. ఇక అప్పటి నుంచి మనోడికి అక్కడే బ్లాకు. తర్వాత ఏదో బాధలు పడి వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అది ఏమంటారు ఆ డ్యామ్ దాటి కొంచెం ముందుకు వస్తున్నాడు. కానీ ఇప్పటికీ కూడా సముద్రాన్ని అయితే చేరుకోలే, కష్టం. అది ఎప్పుడు చేరుకుంటాడో తెలియదు. ఎంతోమందికి ఇట్లాగే జరిగింది. తనూజ విషయంలో కూడా అంతే, చాలా ట్రోల్స్ వచ్చినాయి. చాలామంది విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. ఏమీ లేనోడికి ఏంటంటే
ఒక 100 మంది పాజిటివ్ పీపుల్ 100 మంది నెగిటివ్ పీపుల్ వచ్చినా ఫరక్ పడదు. ఓకే. బట్ అన్నీ ఉన్నోడు ఒక 950 మంది పాజిటివ్ ఉండి 50 మంది నెగిటివ్ ఉన్నోడు బిగ్ బాస్లోకి వచ్చి 500 పాజిటివ్ 500 నెగిటివ్ చేసుకుంటే ఎందుకది? ఉన్న ప్రాణాన్ని గబ్బులు వేపుకోవడమేగా. సీరియస్లీ చెప్తున్నా, లాస్యా గారు కావచ్చు, లేదంటే రవణ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, ఎవరైతే షణ్ముఖ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ ఎఫెక్ట్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళ రిలేటివ్సే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి, అరే మాయా సిస్టర్ అక్క ఎట్లున్నావు ఏంది, నేను ఇట్లా బిగ్ బాస్ ఆపర్చునిటీకి వచ్చింది వెళ్దాం అనుకుంటున్నట్టే వద్దు అన్నమాటే ఫస్ట్ వస్తుంది వాళ్ళ నోట్లోంచి. సో వాళ్ళందరూ కూడా వద్దనే చెప్తారు ఆబ్వియస్లీ. ఎందుకంటే నీకు డబ్బులు ఓకే అనుకుంటే వెళ్ళిపో, బట్ వచ్చాక మటుకు ఇంకేం ఉండదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తారు. ఇంకా అవతల భయపడతారు కదా, ఆగిపోతున్నారు. సో ఇలా చాలామంది బేసిక్గా బిగ్ బాస్కి అక్కడ వచ్చే నెగిటివిటీకి భయపడతారు. అంటే ఏం లేదు, ఒక మనిషిని మనం అభిమానించడం వేరు, ఆ అభిమానించే క్రమంలో వేరే వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేయడం వేరు. అదే జరుగుతూ ఉంటుంది బిగ్ బాస్లో, ఖచ్చితంగా అదే జరుగుతుంది బిగ్ బాస్లో. సో అంటే కళ్యాణ్ ఇష్టపడిన వాళ్ళు ఆబ్వియస్లీ తనూజాని ట్రోల్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. తనూజ డౌన్ అయితే కానీ కళ్యాణ్ ఓటింగ్ అనేది పెరగదు. తనూజాని ఇష్టపడిన వాళ్ళు కళ్యాణ్ ట్రోల్ చేయాలి, అప్పుడు తనూజ ఓటింగ్ పెరుగుతుంది, వేరే ఆప్షన్ లేదు. ఇట్లాగే నడుస్తూ ఉంటుంది అనమాట. అది సీజన్ 7 అయినా, సీజన్ 4 అయినా, సీజన్ 5 అయినా, సీజన్ 6 అయినా. సీజన్ 6 అది అస్సాములేండి, సీజన్ 8 అస్సాం, ఈ రెండింటిని కూడా అస్సాం ట్రైన్లో ఎక్కించేయండి, అది తీసేయండి. అసలు నన్ను అడిగితే బిగ్ బాస్లో మనకి ఇప్పటివరకు నన్ను అడిగితే మటుకు 7 సీజన్సే అయినాయి. 1 2 3 4 5 7 9 అంతే, 7 సీజన్లు అయినాయి. ఆ 6 8 తీసేయండి, తీసేయంటాడు కదా, అట్లా అనమాట. ఆశా చాక్లెట్ చూపిస్తే ఎవడు సినిమానా, నాయక్ సినిమా అట్లా. సో నేను అంటుంది ఏంటంటే అలాగా చాలామంది ఆ నెగిటివిటీకి భయపడి రావడానికి ఇష్టపడట్లా. సో అంటే వచ్చి ఉన్న సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం ఎందుకు లేని చెప్పి. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటి, వీళ్ళవి అగ్రిమెంట్లు ఉంటాయి. ఒక 1 year అగ్రిమెంట్ అది, అంటే 3 నెలలు బిగ్ బాస్ టైం లైన్, ఆ 3.5 నెలలు, ఆ తర్వాత 9 నెలల పాటు ఆఫ్టర్ బిగ్ బాస్ అనమాట. అంటే బిగ్ బాస్ తర్వాత వేరే ఏ టీవీ ఛానల్లో కూడా 9 నెలల వరకు కనబడకూడదు. కావాలంటే వీళ్ళు మా టీవీలో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే పిలుస్తారు వీళ్ళు, అంతే. తప్పిస్తే మీరు ఎక్కడ చేయకూడదు. సో అది కూడా చాలామందికి ఇబ్బందే కదా, ఎట్లా చేయగలుగుతారు అందరూ కూడా, అదంత పాసిబుల్ కాదు. సో ఈ సినిమాలు చేసుకోవచ్చు, సినిమాలు సీరియళ్ళు ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఫస్ట్ హాట్స్టార్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో వేరే ఏమైనా కావాలనుకుంటే ఎన్ఓసీ లాంటివి తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అదొక తలకాయ నొప్పి. లేదు అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే మళ్ళీ 10 లక్షల పెనాల్టీ అంటారు, అట్లాంటివి కూడా ఉంటాయి కొంచెం. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు కదా చాలామంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి. సో దానితో రెమ్యునరేషన్లు కూడా వీళ్ళు కట్ చేశారు బాగా. ఒకప్పుడు బేభత్సంగా ఉండే రెమ్యునరేషన్లు, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పేస్తున్నాను, ఇంక ఇప్పుడు ఏముందిలేండి కానీ సీజన్ 5 మ్యాటర్ కాబట్టి. సో బిగ్ బాస్ చరిత్రలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్లు అందుకున్నది ఫస్ట్ అయితే రవణ, సెకండ్ షణ్ముఖ్, సెకండ్ శ్రీముఖి, థర్డ్ షణ్ముఖ్. సో ఫస్ట్ అయితే రవణ 1 week 8.2 lakhs ఇచ్చారు. టీడీఎస్లు పోతాయి, అది గుర్తించండి, జిఎస్టీ పోద్ది, ఆయన ఉంటాయి, బట్ అది వేరే విషయం. బట్ వీక్ అయితే 8.2 lakhs. తర్వాత శ్రీముఖి గారికి వీక్ 6 lakhs ఇచ్చారు. తర్వాత థర్డ్ హైయెస్ట్ షణ్ముఖ్, తనకి వీక్ 5 lakhs ఇచ్చారు. మరి అప్పట్లో మనోడు టాప్ స్టార్ కదా. సో ఇలాగా ముగ్గురు ఒకటే సీజన్లో ఇద్దరు టాప్ ఉన్నారు చూడండి, రవణ షణ్ముఖ్. సో అట్లా అనమాట. సో చాలా హ్యూజ్ రెమ్యునరేషన్లతో వచ్చారా, వాళ్ళు అనుకున్నంత సక్సెస్ కాకపోయేసరికి వాళ్ళు ఏంటంటే కొంచెం ఆగిపోయారు. ఎందుకులే అని చెప్పి ఆగిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే 2.5 లాస్ట్ 2.75 అబ్బా, అంతకంటే కుదరదు అంటున్నారు వాళ్ళు. అలాగైపోయింది పరిస్థితి. సో వీళ్ళేంది, ఒకప్పుడు ఆ రెమ్యునరేషన్లన్నీ వీళ్ళకి తెలుస్తాయిగా, ఎంత కాదన్న సర్కిల్లో ఉన్న వాళ్ళకి అంత ఇచ్చారు, మాకేంది ఇంత అన్నట్టుగా ఒక డిస్కషన్లు ఉంటాయి. ఇప్పుడు అదంతా అప్పుడండి, ఇప్పుడు మేము మారిపోయామండి అంటున్నారు వాళ్ళు. ఇంక ఏం చెప్తాం ఇంకా. సో రెమ్యునరేషన్లు కూడా కట్ అయిపోయినాయి చాలా వరకు. కామనర్స్ బేసిక్గా వీక్కి 70,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది, బేస్డ్ ఆన్ దేర్ జాబ్స్ అండ్ శాలరీస్. సో వాళ్ళు వదులుకొని వచ్చేదాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఇంకా ఫిక్స్, ఇంకా వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా ఓకే అనుకొని రావాల్సిందే అగ్ని పరీక్షకి అయితే, ఎందుకంటే అది ఆపర్చునిటీ లాంటిది. సో అది వేరు, వీళ్ళకి ఏంటంటే ఆ రెమ్యునరేషన్లు ఇవ్వాలి కాబట్టి. సో అది తగ్గించారు బాగా. సో గట్టిగా మాట్లాడితే మీకు కూడా తెలుసా, 1,50,000 నుంచి బేరాలు మొదలవుతున్నాయి. యాజ్ ఇట్ ఈజ్ ఉల్లిపాయల బేరమే. ఇంకా ఇదే ఒక ఉల్లిపాయ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఉల్లిపాయను పట్టుకొని కేజీ 20 రూపాయలు, కేజీ 50 రూపాయలు అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఉల్లిపాయలు అమ్మే అతను. వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు కొంటున్నారు 20 రూపాయలు, 50 తగ్గదు, 21 సరిపోని 45, 22,
సరే పోనీ 40, 25, సరే 35, 27, 35 అని ఇవ్వండి అయ్యా. లాస్ట్ అండ్ ఫైనల్ 30 వస్తే రాలేదు వెళ్ళిపో సరే అని చెప్పి వస్తున్నారు వాళ్ళు. అది జరుగుతుంది ఇక్కడ. ఈ బండి భలే ఉంటుంది తెలుసా, బాగా వెళ్తుంది. సో అది పరిస్థితి. అట్లాగా రెమ్యునరేషన్ కూడా తగ్గిపోయినాయి వేరాలే మొత్తం. సో ఇక దాంట్లో మళ్ళీ ఇంకో దరిద్రం ఉంటుంది. ఏంటది, వీళ్ళు బేసిక్గా కొంతమంది కాస్ట్యూమ్ డిజైనర్స్ని చూపిస్తారు. ఒకప్పుడు ఆ రిస్ట్రిక్షన్ ఉండేది, మరి ఇప్పుడు కొంచెం తీసినట్టు ఉన్నారు, కొంచెం వెసులుబాటు కల్పించారు ఏమో అనిపిస్తోంది నాకు. బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ డౌట్. అదేంటంటే ఈ సాటర్డే సండే కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, ఆ కాస్ట్యూమ్స్ వీళ్ళు చెప్పిన డిజైనర్ దగ్గరే తీసుకోవాలి. దానికి మళ్ళీ అది రెమ్యునరేషన్లోంచి కట్ అయిపోద్ది అమౌంట్. సో వీక్ ఇంత అని ఉంటుంది. అదే 2 ఉంటాయి కదా, ఆ 2 రోజులు సాటర్డే సండేకి 50,000 40,000 ఉంటాయి కాస్ట్యూమ్స్. వీళ్ళు బయట తెప్పించుకోవచ్చు 10,000 10,000కి. ఒప్పుకోరు, మా దగ్గరే తీసుకోవాలి అంటారు. అదొకటి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకుంటారు కదా, అరే ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్ని వారాలు ఉంటాం తెలియదు, ఎంత ఎర్న్ చేస్తాం తెలియదు, వీడి కోసం ఎక్కడ ఎంత వదులుకుంటాం అర్థం కావట్లేదు, ఇక్కడ ఏమో ఇవన్నీ ఉంటున్నాయి ఏందిదని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎంత కాదన్నా సరే బిగ్ బాస్ టీం అయినా సరే. నాకు తెలుసు ఈ వీడియో కొంతమంది, అందరూ అన్న కానీ కొంతమంది బిగ్ బాస్ టీం చూస్తుంటారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉన్నారు లోపల, వాళ్ళు చూస్తారు, చెప్తుంటారు చూస్తుంటాం అని చెప్పి, ఇది అని చెప్పి నేను వీడియోలో చెప్పిన మ్యాటర్ జోకులతో సహా చెప్తుంటారు కదా. సో చూస్తున్నారు కదా, సో మీరైనా ఆలోచించండి కొంచెం. మరీ టూ మెనీ రిస్ట్రిక్షన్స్ కాకుండా పోనీ ఒక అట్లీస్ట్ బిగ్ బాస్ తర్వాత ఒక 3 నెలల పాటు పోనీ మీ దగ్గరకు వాడుకోండి. ఆ తర్వాత యూనో మీరు ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే మీ దగ్గర చేయాలి, లేదంటే బయట చేసుకోవచ్చు. అట్లా ఏమైనా చెప్పండి కొంచెం. చెప్పండి. ఇప్పుడు నీతోనే డ్యాన్సో లేదంటే ఇంకేమైనా షోలో ఇస్తానంటే పర్లేదు, ఒకవేళ అట్లా కాదు అంటే కుదరదు కదా, వాళ్ళకి ఇబ్బంది కదా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటారు, లైక్ ఏమైనా వేరే వేరే ఛానల్స్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా వచ్చితే దాన్ని కొంచెం యాక్సెప్ట్ చేసుకొనియండి. చూడండి కొంచెం ఇవన్నీ కూడా. ఎందుకు ఇవన్నీ పాపం అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడి. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా కొంచెం ఆలోచించండి. ఒకవేళ అది ఉందో లేదో నాకు ఇప్పుడు అది ఐడియా లేదు. నాకు కొన్ని సీజన్ల వరకు ఉంది, అంటే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నేను కనుక్కోవాలి, అది ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి ఏమైనా చెప్పాలి. సో ఒకవేళ అది కనుక ఉన్నట్టయితే అది కూడా కొంచెం తీసేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతే మరి. సో అప్పుడు కొంచెం మీకు సెలక్షన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో లేదంటే మీకు ఇలాగే టఫ్గా ఉంటుంది. ఇప్పటికీ కూడా కొంతమందితో ఫైనల్ స్టేజెస్కి వచ్చినాయి డిస్కషన్లు, బట్ ఆ రెమ్యునరేషన్ల దగ్గర రిస్ట్రిక్షన్స్ దగ్గర ఏదో దగ్గర ఆగుతూ ఉంది. అది మీరే ఆలోచించుకోండి. రెమ్యునరేషన్లు అంటారా, అది నేను మిమ్మల్ని ఏమన్నాను, ఎందుకంటే మీ ఇష్టం. ఎందుకంటే రెమ్యునరేషన్లో వాళ్ళ ఇష్టం అబ్బా, మనం ఎందుకు చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి షో ఎంత రెమ్యునరేషన్ ఇస్తే వర్కౌట్ అవుతుందో వాళ్ళు ఆలోచించుకుంటారు కదా, ఆ బేసిస్ మీద ఇచ్చుకుంటారు వాళ్ళు. సో దాన్ని నేనేం అబ్జెక్ట్ చేయను, కానీ మీరు ఇంతే ఇవ్వాలని చెప్పి నేనేం చెప్పను, ఎవరికీ చెప్పను. అగ్ని పరీక్ష వాళ్ళకైనా లేదంటే సెలబ్రిటీస్కైనా ఎవరికీ చెప్పను. కానీ బట్ ఈ మిగతా రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పక్కన పెట్టడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ కొంచెం బెటర్గా ఉంటుంది. నేను కాదనట్లా, బట్ అంటే మీరు ఆపర్చునిటీస్ ఇస్తారు తర్వాత. ఈ ఆదివారం స్టార్ పరివారంలోనో, లేదంటే నీతోనే డ్యాన్స్లోనో, లేదంటే వేరే మా టీవీ షోస్లోనో, హాట్స్టార్స్లోనో అందులో ఇస్తారు. నేను కాదనట్లా. కుక్ విత్ జాతిరత్నాలు ఏదో ఒకటి స్టార్ట్ చేశారు, దాంట్లోనూ అట్లా కూడా ఇవ్వచ్చు మీరు. దాంట్లో డైరెక్ట్ ఛాన్స్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఏదైనా టైటిల్ అయినా ఇచ్చేస్తానని చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే బట్ అది మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారుగా, వాళ్ళకి మీరు ఇవ్వలేదు, కానీ అగ్రిమెంట్ వాళ్ళు ఏం చేయకూడదు అంటారు. అది ఎందుకు, అది నేను అనేది. ఇప్పుడు చంటన్నకు మీరు ఏమి ఇచ్చారు, ఫైమాకి మీరు ఏమన్నా ఇచ్చారా, లేదు అంటే నేను అదే అంటున్నా. సో కొంతమంది అన్నీ వదులుకొని వస్తున్నప్పుడు వాళ్ళకి ఏం ఉండకపోతే చాలా బాధగా ఉంటుంది కదా, అదొకటి ఆలోచించండి అంతే మరి. ఇంకా సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో కంటెస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక ఒకవేళ ఫర్దర్గా కొంచెం స్పీడప్ అయితే నేను మోస్ట్లీ ఈ వీకెండ్ లోపే అయిపోద్దాం అనుకుంటున్నాను. ఈ వీకెండ్ అంటే సారీ ఇవాళ ఏం వారం, వెన్స్డే కదా, సారీ ఈ వీకెండ్ కాదు, నెక్స్ట్ వీకెండ్ కల్లా అయిపోద్దాం అనుకుంటున్నాను నేను. సో అప్పుడు మీకు వీడియో అయితే చేస్తాను నేను, అప్పుడు ఆ లిస్ట్ గురించి అయితే వీడియో చేస్తా. సో దాట్స్ ఇట్ గైస్. ఆల్రెడీ కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, లైక్ వీళ్ళు కొంతమంది వాళ్ళు అంటే లైక్ ఆల్మోస్ట్ ఆ స్టేజ్ వరకు ఉన్నానని చెప్పి ఒక 2-3 చెప్పారు అన్నాను. బేసిక్గా నేను వాళ్ళకి తెలుసు ఇంతకుముందు, వాళ్ళు నాకు కొంచెం బేసిక్ పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో కొంచెం బేసిక్గా కాంటాక్ట్ ఉంది, బేసిక్గా మాట్లాడింది ఉంది, అందుకే వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేస్తున్నారు. బట్ ఇంకా కన్ఫర్మేషన్ రాలే. సో కంటెస్టెంట్ల నుంచి తెలుస్తూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు, అది వేరే విషయం. సో లైక్ దట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా మనకు చెప్పినట్టయితే అది కూడా వచ్చి మీకు అప్డేట్ ఇచ్చేస్తా. ఓకే,
ఎలాగే ఇన్స్టాలో మెసేజ్లు చేస్తానే ఉన్నారు వాళ్ళు. తెలిసిందే కదా జబర్దస్త్ మైదర్ ఐడి ఆడ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా జబర్దస్త్ మైదర్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. బిగ్ బాస్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో మిస్ అవ్వకుండా చూడొచ్చు మీరు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. ఫర్దర్గా అప్డేట్ వస్తే మటుకు పక్కాగా ముందు చెప్పేస్తాం మీకు అందరికీ కూడా. రాగానే రప్పమని అప్డేట్లు వదులుతాను మీ మీద. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ కొట్టి, ఆ తర్వాత గంట కొట్టి దాన్ని ఆల్లో పెట్టి, ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్ అక్కడికి వచ్చి బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ కొట్టి ఈ వీడియోకి ఎంతటితో సెలవు కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మీట్ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.